సార్ అందరికీ నమస్తే. నా పేరు సాయితి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. మనం బైక్స్ మీద స్కూటీస్ మీద ప్రయాణం చేస్తూ ఉంటాము, కానీ చాలా మంది హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తూ ఉన్నారు. హెల్మెట్ పెట్టుకోవడం మనం చిన్న విషయమే అనుకుంటాము, కానీ ఆ హెల్మెట్ వల్ల మనకి ఎన్ని లాభాలో మనం గుర్తు చేసుకోవాలి. ఆ రోడ్డు పైన ప్రమాదాలు 1 నిమిషం మాత్రమే. అదే హెల్మెట్ ఉంటే ఎంతో వరకు మన ప్రాణాలని కాపాడుకున్న వాళ్ళు అవుతాము. కాబట్టి మనం వాహనం నడిపేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ వాడాలి. అలానే మనం ఒక విషయం గుర్తు చేసుకోవాలి, పర్యావరణ పరిరక్షణ, కాలుష్యం, గాలి కాలుష్యం, వాహన కాలుష్యం వల్ల మన ఆరోగ్యం చాలా దెబ్బతింటుంది. మొక్కలను పెంచండి, ప్రాణాలు కాపాడుకోండి, హెల్మెట్ పెట్టుకోండి, ప్రాణాలను కాపాడుకోండి. అలానే మనం ఈరోజు ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలి, మనము మన ఇంట్లో వాళ్ళు మన కోసం ఎదురు చూస్తారు కాబట్టి హెల్మెట్ పెట్టుకొని సురక్షితంగా ఇంటికి చేరుకోవాలి. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఆదిల్. నేను ఐ స్టాండ్ ఫర్ ది నేషన్ జై భారత్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా మాట్లాడుతున్నాను. ఈరోజు మేము గాజువాక సెంటర్లో, పోలీస్ స్టేషన్ సెంటర్లో మేము అవగాహన సదస్సు ఏర్పాటు చేశాము. ఏంటంటే హెల్మెట్ పెట్టుకోండి, అలాగే మొక్కల్ని పెంచండి అనే నినాదంతో ఈరోజు కూడలిలో ఎవరైతే హెల్మెట్ పెట్టుకోకుండా వస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆపి మా చిన్నారి సాహితీ మరియు కళ్యాణ్ ద్వారా మేము ఐ స్టాండ్ ఫర్ ది నేషన్ జై భారత్ అసోసియేషన్ తరఫున మొక్కల్ని పెంచుతూ వాళ్ళకి